ఈ వీడియోలో మనం పిఎల్సి ట్రైనింగ్ సెటప్ గురించి నేర్చుకుందాము. మనం ప్రీవియస్ వీడియోలో పిఎల్సి యొక్క వైరింగ్ నేర్చుకున్నాము. పవర్ సప్లై ఎక్కడ కనెక్ట్ చేయాలి, డిజిటల్ ఇన్పుట్స్ వైరింగ్ ఎలా చేయాలి, అనలాగ్ ఇన్పుట్స్ వైరింగ్ ఎలా చేయాలి, అండ్ డిజిటల్ అవుట్పుట్స్ యొక్క వైరింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఏ విధంగా మనం వీటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తాం అనేది. ముందుగా డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ఏ సిగ్నల్స్ ఎన్ని కౌంట్ అనేది, డిజిటల్ ఇన్పుట్స్ వచ్చి I1 to I6 అంటే మొత్తం 6 డిజిటల్ ఇన్పుట్స్. అదేవిధంగా I7 అండ్ I8 అనేవి అనలాగ్ ఇన్పుట్స్. అనలాగ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిజిటల్ అవుట్పుట్స్ మొత్తం 4, Q1, Q2, Q3, Q4. సో డిజిటల్ ఇన్పుట్స్ 6, అనలాగ్ ఇన్పుట్స్ 2, నెక్స్ట్ డిజిటల్ అవుట్పుట్స్ 4. మన ట్రైనింగ్ సెటప్ కోసం నేను ఒక బోర్డు ప్రిపేర్ చేశాను. ఓకే, ఆ బోర్డు వచ్చి ఇది మనం ప్రిపేర్ చేసిన బోర్డు. ఓకే, మన ట్రైనింగ్ కోసం. ఇక్కడ మీరు చూస్తే కనుక పైన 4 ల్యాంపులు ఉన్నాయి. అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3, అవుట్పుట్ 4. ఇవి మన డిజిటల్ అవుట్పుట్స్ 4, 1, 2, 3, 4. ఓకే, ఈ 4 ఇవి. నెక్స్ట్ అనలాగ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. AI1, AI2. అనలాగ్ ఇన్పుట్ 1, 2. ఇక్కడ పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి కదా ఇటు పక్క. ఇది అనలాగ్ ఇన్పుట్ 1, ఇది అనలాగ్ ఇన్పుట్ 2. ఇది ఒక్కొక్క రేటింగ్ వచ్చి, ఒక్కొక్క పొటెన్షియోమీటర్ రేటింగ్ వచ్చి 10 కిలో ఓం. నెక్స్ట్ డిజిటల్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? డిజిటల్ ఇన్పుట్స్ I1 to I6 ఈ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ స్టార్ట్ బటను, రెడ్ కలర్ స్టాప్ బటను, ఈ యొక్క టాగల్ స్విచెస్. ఇవి ఇన్పుట్ 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కూడా డిజిటల్ ఇన్పుట్స్. డిజిటల్ ఇన్పుట్స్లో నేను ఫస్ట్ 2 కూడా స్టార్ట్ స్టాప్ తీసుకున్నాను. స్టార్ట్ అనేది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, స్టాప్ అనేది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. ఓకే, మీరేం ప్రెస్ చేయకపోతే మనకి క్లోజ్ సిగ్నల్ వెళ్తుంది పిఎల్సీకి. ఈ మిగిలిన 4 కూడా నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్స్. ఓకే, ఈ 2 పుష్ బటన్స్, ఇవి 4 టాగల్ స్విచెస్. ఓకే, మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా ప్రెస్ చేసుకోవాలి. టాగల్ స్విచెస్ అయితే కనుక పొజిషన్ మార్చుకోవాలి, ఆన్ ఆఫ్ అలాగా. మీరు చూస్తే కనుక ఈ టాగల్ స్విచెస్ లోపల ఒక లైట్ ఉంది, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో. ఇదేంటంటే టాగల్ స్విచ్ పొజిషన్ అనేది ఇండికేట్ చేస్తుంది మనం యూస్ చేసుకుంటే కనుక వైరింగ్లో. నేను మన సర్క్యూట్లో యూస్ చేయట్లేదు, దానికి సంబంధించిన వైరింగ్ మనం చేయలేదు, అది జస్ట్ షో పర్పస్కి. ఓకే, సో ఇది మన యొక్క PCB బోర్డు. మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మొత్తం వైరింగ్లు అన్నీ కూడా చేసాము, సాల్డరింగ్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, 1 కిలో ఓం రెసిస్టర్. మన వైరింగ్ డయాగ్రామ్లో చూపించాం కదా, డిస్కస్ చేసాం కదా, ఒక 1 కిలో ఓం రెసిస్టర్ ఉంటుంది. దాని ద్వారానే మనకి పొటెన్షియోమీటర్కి అనేది పవర్ అనేది వెళ్తుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఇది ఈ 1 కిలో ఓం అనేది అది. ఇది టెంపరీ సెటప్ బోర్డే, పర్మనెంట్గా ఏమి చేయలేదు. సో సింపుల్గా చేసేసాం అనమాట, విత్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, ఇప్పుడు ఈ బోర్డు మన పిఎల్సీకి ఏ విధంగా అనేది మనం కనెక్ట్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పవర్ సప్లై గురించి, నెక్స్ట్ అనలాగ్ ఇన్పుట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ బోర్డులో మొత్తం 3 సెట్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇది ఒక కేబుల్ సెట్, ఇది రెండో కేబుల్ సెట్, ఇది మూడో కేబుల్ సెట్. ఓకే, ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి ఇందులో మీరు చూస్తే కనుక ఈ 2 కూడా ఓకే, ఇది మన పిఎల్సీ యొక్క పవర్ సప్లై. 12 వోల్ట్ సప్లై కనెక్ట్ చేయాలి కదా, L+లోకి వెళ్తుంది, సెకండ్ది Mలోకి వెళ్తుంది. ఈ విధంగా మనం పిఎల్సీకి పవర్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ పైన స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఇలా పెట్టి స్క్రూ టైట్ చేస్తే ఇది టైట్ అయిపోతుంది కేబుల్. ఓకే, నెక్స్ట్ మనకి అవుట్పుట్ వైరింగ్ చూస్తే కనుక ప్రతి అవుట్పుట్కి కూడా ఒక 12 వోల్ట్స్ లైన్ అనేది వెళ్ళింది. ఇక్కడ Q1లో ఫస్ట్ దానికి, Q2లో ఫస్ట్ దానికి, అలాగా 12 వోల్ట్స్ ఒక పవర్ సప్లై వైర్ అనేది ఈచ్ అవుట్పుట్కి మనం కనెక్ట్ చేస్తాం. ఇది మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే ఒక 12 వోల్ట్స్ వైర్ తీసుకుని, ఓకే, ఇది
మొత్తం నాకు 4 అవుట్‌పుట్లు కదా! సో, ఒక్కొక్క దానికి ఒకటి 1, 2, 3, 4 ఇది మనం మన అవుట్‌పుట్స్‌లోని ఫస్ట్ టెర్మినల్‌కి ఇక్కడ కనెక్ట్ చేసేసి ఈ విధంగా కనెక్ట్ చేసేసి మనం స్క్రూ టైట్ చేసేస్తాం. సో, అవుట్‌పుట్‌లోని ఫస్ట్ పవర్ టెర్మినల్‌కి అన్ని అవుట్‌పుట్స్‌కి 12 వోల్ట్స్ పవర్ సప్లై అనేది ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మన వైరింగ్ డయాగ్రామ్ మనం చూస్తే గనక ప్రతి ల్యాంప్ ఒక సిగ్నల్ వైర్‌ని ఒక్కొక్క పాయింట్ నుంచి మనకి పీఎల్‌సీకి ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఉంది. అవునా? సో, ఒక్కొక్క ల్యాంప్ నుంచి ఒక్కొక్క వైర్ వస్తది. మొత్తం 4 వైర్‌లొస్తాయి. ఆ 4 వైర్లు మీరు చూస్తే గనక ఈ సెట్ ఉంది గదా! సెకండ్ సెట్. ఇది 4 వైర్లు. 1, 2, 3, 4 ఈ 4 వైర్లు కూడా ఒక్కొక్క వైరు ఒక్కొక్క ల్యాంప్‌ది. మనం ఇందాక అవుట్‌పుట్‌లో ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేసాం గదా! ఇది సెకండ్ టెర్మినల్. ఇది రెండోది ఒకదానికెళ్తది. అలాగా. అలాగా ఈ 4 వైర్లు కూడా ఒక్కొక్క అవుట్‌పుట్‌లో సెకండ్ టెర్మినల్ కనెక్ట్ అవుద్ది. ఓకే. మనం కనెక్ట్ చేసేటప్పుడు మనం నంబరింగ్ చూసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్‌ది ల్యాంప్ 1 అనుకుంటే గనక అవుట్‌పుట్ 1 అనుకుంటే గనక మనం కంటిన్యూటీ ఇచ్చేసుకొని లేదా మీరేమైనా లేబులింగ్ చేసుకుంటే గనక ఆ రెస్పెక్టివ్ లేబుల్, ఆ అవుట్‌పుట్ అనేది మనం ఆర్డర్‌గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఈ విధంగా వైరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, పవర్ సప్లై అనేది మనం డిస్కస్ చేసాము. మెయిన్ పవర్ సప్లై అండ్ అవుట్‌పుట్స్ యొక్క పవర్ సప్లై. ఇప్పుడు పొటెన్షియోమీటర్‌ని డిస్కస్ చేద్దాం. మొత్తం మనకి 2 పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి. పొటెన్షియోమీటర్ 1, పొటెన్షియోమీటర్ 2. ఒక్కొక్క పొటెన్షియోమీటర్ నుంచి ఒక వైర్ వస్తది. ఆ వైర్ వచ్చి I7కి, I8కి కనెక్ట్ అవుద్ది. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఈ 2 కూడా పొటెన్షియోమీటర్ 1, పొటెన్షియోమీటర్ 2 ఇదేంటంటే I7, I8లో కనెక్ట్ చేసుకొని ఇక్ స్క్రూని టైట్ చేసుకుంటే ఇక్కడ మనకు వైరింగ్ కంప్లీట్ అయిపోద్ది పొటెన్షియోమీటర్‌కి సంబంధించి. ఇది అనలాగ్ ఇన్పుట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ ఇన్పుట్స్ చెక్ చేద్దాం. మన వైరింగ్‌లో మీరు చూస్తే గనక డిజిటల్ ఇన్పుట్స్ వైరింగ్ ఎలా ఉంది? 12 వోల్ట్స్ అనేది డిజిటల్ ఇన్పుట్‌కి ఒక స్విచ్‌కి కనెక్ట్ అవుద్ది ఒక సైడు. స్విచ్ యొక్క రెండో టెర్మినల్ నుంచి ఒక వైర్ వస్తది. అలాగా మనకు 6 స్విచ్‌లు ఉన్నాయి ఇక్కడ. సో, 6 స్విచెస్ నుంచి కూడా ఒక్కొక్క వైర్ వస్తది. ఆ ఒక్కొక్క వైర్ వచ్చి మన పీఎల్‌సీకి ఈ పైన కనెక్ట్ అయిపోద్దనమాట. సో, మొత్తం మనకి రెండో సెట్ ఉంది కదా! రెండో కేబుల్ సెట్. ఇది మొత్తం మీరు చూస్తే గనక 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఈ 6 కేబుల్స్ కూడా డిజిటల్ ఇన్పుట్స్ అన్నమాట. ఈ డిజిటల్ ఇన్పుట్స్ మనకి I1, I2, I3 అలాగే ఈటిల్లో కనెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ టైట్ చేసేసుకోవాలి స్క్రూ. సో, ఈ 6 ఇన్పుట్‌లు కూడా I1-I6 ఇక్కడ ఉంది కదా! మీరు చూస్తే గనుక లేబులింగ్ ఉంది పైన. హ్మ్. I1 లైట్ పడుతుంది. సో, I1-I6 ఉన్నాయి కదా! ఈ 6 ఇన్పుట్స్‌లో కూడా మనకి ఈ ఒక్కొక్క వైర్ కూడా కనెక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా మనం మన యొక్క ఇన్పుట్స్‌ని, అవుట్‌పుట్‌ని మనం పీఎల్‌సీకి కనెక్ట్ చేస్తున్నాం. ఈ బోర్డ్ యూజ్ చేసి మనం ఇన్పుట్స్, అవుట్‌పుట్స్ ప్రాక్టికల్‌గా హార్డ్‌వేర్‌తో మనం సిమ్యులేట్ చేసుకొని, మనం మన లాజిక్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. మనం ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాము? ఇన్పుట్స్, అవుట్‌పుట్స్ యొక్క వైరింగ్ సంబంధించింది మొత్తం మనం కంప్లీట్ చేసాం. ఇంకా ఏం పెండింగ్ ఉంది? మనం పీఎల్‌సీకి పవర్ సప్లై అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాం? అంటే వైర్ కనెక్ట్ చేసాము. మనకు మెయిన్ పవర్ సప్లై అంటే 12 వోల్ట్స్ రావాలి కదా! అది ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం? నెక్స్టు పీఎల్‌సీని మనం ల్యాప్‌టాప్‌కి గాని, డెస్క్‌టాప్ కంప్యూటర్‌కి గాని ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఫస్ట్ మనం ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని ఏ విధంగా కనెక్ట్ చేస్తామంటే, ఇది ఉంది గదా! ఇది ఎథర్నెట్ కేబుల్. ఓకే. మనం ఎథర్నెట్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం మెయిన్ ఎక్కువగా. లేదా యూఎస్‌బీ సీరియల్ కేబుల్ కూడా వాడతారు. మెయిన్ ఇప్పుడంతా కూడా ఎథర్నెట్ కేబులే. ఇది మన పీఎల్‌సీలో మనకు ఆప్షన్ ఉంది. ఎథర్నెట్ కేబుల్ ఆ పాయింట్. ఓకేనా? ఈ ఒక కేబుల్ వచ్చి మనం పీఎల్‌సీలో ఇక్కడ కనెక్ట్ చేసాం. ఓకే. ఒక ఎండ్ కనెక్ట్ చేస్తాం మన పీఎల్‌సీకి. మన ఎథర్నెట్ కేబుల్. రెండో ఎండ్ ఉంది కదా! ఇది మన ల్యాప్‌టాప్‌కి గాని, డెస్క్‌టాప్‌కి గాని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం దాని ద్వారా ప్రోగ్రామింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు నేను ప్రెజెంట్ వాడే ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్ ఎథర్నెట్ కేబుల్ అనేది లేదు. ఐ మీన్ ఎథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంటుంది కదా! ఆ పోర్ట్ అనేది లేదనమాట. అందుకని నేనేం చేశానంటే ఒక
ఎథర్నెట్ పోర్ట్ టు యూఎస్బి కేబుల్ కన్వర్టర్ అనేది తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ కన్వర్టర్ అనేది మనం ఈ ఎథర్నెట్ కేబుల్ ఉంది కదా, ఇది మన కన్వర్టర్ కనెక్ట్ చేసుకుంటాం. కన్వర్టర్కి అవుట్పుట్ ఏంటంటే యూఎస్బి అనమాట. ఇది నా ల్యాప్టాప్ని కనెక్ట్ చేస్తాను. ఓకే. ఇన్ కేస్ మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇన్బిల్ట్ ఎథర్నెట్ పోర్ట్ లేకపోతే కనుక ఇలా కన్వర్టర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎథర్నెట్ పోర్ట్ ఉంటే కనుక ఈ కన్వర్టర్ అవసరం లేదు. ఈ ఎథర్నెట్ కేబుల్ మనం డైరెక్ట్గానే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది డిస్కషన్. ఏ విధంగా మనం ల్యాప్టాప్కి కానీ నెక్స్ట్ డెస్క్టాప్కి కానీ ఏ విధంగా మనం వాడతాం అనేది. ఓకే. ఇప్పుడు పవర్ సప్లై ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాం అది చూద్దాం. అది పవర్ సప్లై కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక పవర్ సప్లై అడాప్టర్ యూజ్ చేస్తాం డైరెక్ట్గా, ఇంకా పవర్ సప్లై యూనిట్ ఏం యూజ్ చేయకుండా. ఓకే. ఇది మన 230 volts డైరెక్ట్గా ఇందులో దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్లగ్లో పెట్టేస్తాం, ఏసీ ప్లగ్ పాయింట్లో. దీని అవుట్పుట్ వచ్చి ఈ పవర్ సాకెట్ అవుట్పుట్. ఇది స్టాండర్డ్ పిన్. ఇది దీన్ని కనెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ ఒకటి పెట్టి దీని నుంచి తీసుకున్నాం, సాల్డింగ్ అంతా చేసుకుని దీని నుంచి పవర్ సప్లై తీసుకున్నాం వెనకాల బ్యాక్ ఎండ్. సో దీన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేసేస్తాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సింపుల్గా మన 12 volts పవర్ సప్లై అనేది మన ఐఓ బోర్డుకి ఇచ్చేస్తున్నాం. ఐఓ బోర్డు నుంచి అగైన్ మనం 12 volts పవర్ సప్లై ఒక కేబుల్ తీసుకుని మనం పిఎల్సి కనెక్ట్ చేస్తాం. సో ఇది ఇన్పుట్ వోల్టేజ్ మనం దీనికి ఇచ్చేస్తాం. 230 volts పాయింట్లో పెట్టేస్తాం, ప్లగ్ పాయింట్లో. ఇంకా దీనికి 12 volts వస్తుంది. ఈ 12 volts ఐఓస్కి, స్విచ్చెస్కి, పొటెన్షియోమీటర్కి, అన్నిటికి, ల్యాంప్స్కి అన్నిటికి వెళ్తుంది. వైరింగ్ మనం సర్క్యూట్లో ఏ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం ఆ విధంగా కనెక్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పిఎల్సి యొక్క మెయిన్ పవర్ సప్లైకి, డిజిటల్ అవుట్పుట్స్కి కూడా మనం వాడుతున్నాం. సో ఇది మన బేసిక్ మన సెటప్ గురించి డిస్కషన్. ఓకే. ఒకసారి వారు చూసుకుంటే కనుక ఏమేమి కావాలి, పిఎల్సి కావాలి, దానికి ఎథర్నెట్ కేబుల్ కావాలి, కన్వర్టర్ అనేది ఆప్షను. మీ దాంట్లో ఆ పాయింట్ ఉంటే అవసరం లేదు, ఎథర్నెట్ పాయింట్. ఒక ఐఓ బోర్డ్ మనం ప్రిపేర్ చేసాము. దీనికి పవర్ సప్లై అనేది సింపుల్గా ఒక అడాప్టర్ ద్వారా మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే. మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, డౌన్లోడ్, అప్లోడ్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూపించిన ట్రైనింగ్ సెటప్ బోర్డు యూజ్ చేసుకుని చేస్తాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చను. మనం అనలాగ్ అవుట్పుట్ అనేది మనం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి పిఎల్సి ఇన్బిల్ట్ అనలాగ్ అవుట్పుట్ లేదు కాబట్టి మనం యూజ్ చేయలేకపోతున్నాం ప్రజెంట్. ఇన్ కేస్ మనకి అనలాగ్ అవుట్పుట్ ఉందనుకుందాం, ఈ ఇన్బిల్ట్లో కానీ ఎక్స్పాన్షన్ మోడ్ కానీ ఎక్స్ట్రా మోడ్ కానీ కనెక్ట్ చేసుకుని అనలాగ్ అవుట్పుట్ కనుక యూజ్ చేస్తే కనుక, మీరైతే కనుక ఈ అనలాగ్ అవుట్పుట్ ప్లేస్లో మీరు ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తారు, ఏ డివైస్ కనెక్ట్ చేస్తారు? ఓకే. నేను పొటెన్షియోమీటరు, స్విచ్చెస్, ల్యాంప్స్ వాడాను కదా డిజిటల్ ఇన్పుట్స్కి, అనలాగ్ ఇన్పుట్స్కి, డిజిటల్ అవుట్పుట్స్కి. అనలాగ్ అవుట్పుట్కి మీరైతే ఏమి యూజ్ చేస్తారు అది మీరు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ.